ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఆలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి పర్యటన ఇదే. పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ముందు నాగోబా జాతర ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రవెల్లి సభలో 3 గ్యారంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. 3 పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరిట నిర్వహించిన సభకు 1,00,000 మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ, 2 బీఆర్ఎస్ గెలువగా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు ఎమ్మెల్యేగా మాత్రం గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారుతోంది. ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఆలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
సీఎం హోదాలో ఆయన మొదటిసారి జిల్లా పర్యటన ఇదే. పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ముందు నాగోబా జాతర ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభలో 3 గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. 3 పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. ఇక 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరిట నిర్వహించిన సభకు 1,00,000 మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెన్నుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ, 2 బీఆర్ఎస్ గెలువగా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకుని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారబోతోంది. ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఆలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారిగా జిల్లా పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ముందు నాగోబా జాతర ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇంద్రవెల్లి సభలో 3 గ్యారంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. 3 పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరిట నిర్వహించిన సభకు 1,00,000 మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెన్నుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు పెరిగిందని అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ, 2 బీఆర్ఎస్ గెలువగా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు ఎమ్మెల్యేగా మాత్రం గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకుని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారబోతోంది. ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది.